హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బైరీ టాక్స్. నార్మల్గా ఒక మిల్క్ రోజు తాగే పాలు ఉంటాయి కదా, ఆ పాలని మీరు నార్మల్ చాలా కంపెనీస్ ఉంటాయి మిల్క్ ప్యాకెట్స్. హెరిటేజ్ కానీ, ముల్కనూర్ కానీ, కరీంనగర్ డైరీ కానీ, అమూల్ కానీ, ఇలా చాలా అంటే చాలా ఉంటాయి. విజయ డైరీ కానీ ఇలా ఉంటాయి. సో అయన్నొద్దు, పాయింట్కి రా. మీకు మంచి మిల్క్ ఏంటి అని తెలుసుకోవడానికి ఒకరోజు వాటిని ఎండలో పెట్టండి. అంటే సీల్ తీయకుండా పాల ప్యాకెట్ అనేది ఎండలో పెట్టండి. ఒక 1 to 3 hours తర్వాత తీసి కాగబెట్టండి. అవి ఇమీడియట్గా పగిలిపోయినాయి అనుకో, ఫ్రెష్ మిల్క్ అనమాట. ఇలాంటి ఐడియాలు అంటే అందులో ఎక్కువ కెమికల్స్ అనేది కలపలే అన్నట్టు మనకి తెలుస్తుంది. ఒకవేళ అది 2-3 hours అయిపోయినాక మళ్ళీ మీరు కాగబెట్టినాక పాలు అనేది పగలకపోతే అవి కెమికల్స్ అనేది కలిపారన్నమాట. నాకు అర్థం కాలేదు సార్. రీసెంట్గా నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేశాను. ఆ ఎక్స్పెరిమెంట్లో నాకు ఫస్ట్ వచ్చేది ఏంటంటే పగిలిపోతాయి అన్నమాట. పగిలిపోతుందంటే మంచి మిల్క్ అన్నమాట. అమూల్ ఉంటుంది, అమూల్, ఇంకోటి విజయ డైరీ అంటే తెలంగాణది. ఈ 2 పాల ప్యాకెట్లు చాలా అంటే చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా ఉంటాయి, ఎక్కువ కెమికల్స్ ఏమి ఉంటాయి, ఈజీగా స్పాయిల్ అయిపోతాయి. అంటే ఈజీగా స్పాయిల్ అవుతాయి అంటే మనకి మంచి అనేది అర్థం అన్నమాట దీన్ని. ఓకేనా? మీరు కనుక ఇంకేదైనా పాల ప్యాకెట్లు వాడుతుంటే అవన్నీ బంద్ చేయండి. విజయ డైరీ ఉన్న అమూల్ మిల్క్ ఈ రెండింటిని వాడండి. ఓకేనా? ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.